ఒక కప్పను తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది. అదే కప్పను చల్లనీటిలో వేస్తే అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజ గుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ అంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులోనే ఉండలేదు. బయటికి దూకేయాలని చూస్తుంది, కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకు దూకే శక్తి లేక అందులోనే ఉండి చివరకు మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు, ఇందులో చాలా నీతి ఉంది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కప్ప ఎలా చనిపోయింది? చాలా మంది వేడి నీటి వల్ల అంటారు, కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకు ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా, సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలో ఉండిపోయింది. చివరికి నీరు మరిగేసరికి అది బయటకు దూకలేకపోయింది. అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి, కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటివాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి, వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలం, కానీ చివరికి వచ్చేసరికి భరించలేం. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుంచి బయటకు వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్య వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.